Ela unnaru. How are you feeling with watching? I'm feeling great. I feel really happy. It was amazing to see the whole thing on a big screen, and the whole team looked amazing. We worked really hard. Swanika, you look like Miss World Manchi Chiller. Really, you're amazing throughout the movie. Like, have you ever felt scared while he's performing? Because that creepiness was there throughout the movie. How is it? It actually was scary even on set. Some things I was not prepared for at all, and I'm glad it translated on screen. So Harshi, ఈ మూవీలో at the end the game has just begun ఉంది. So does that mean ఇంకో part 2 రిలీజ్ చేయబోతున్నారా ఏంటి? Yeah, part 2 ఉంది. But I wanted to be like, okay, ఇది బాగా రిసీవ్ చేసుకుంటే అప్పుడు మనం స్టార్ట్ చేద్దామని వదిలేసాను. But plot is there. I just left some hints in between, so I don't know if you guys noticed, but we did. Yeah. So throughout movie highlight అంటే ఆ థియేటర్ సీన్ అనే చెప్పాలి. So was it challenging for you? Yes, కొంచెం మూవ్ అవుదామా? I think yeah. So yes, I think it was challenging both in physical and mentally, because since I did 15 departments of work for this film. Yeah. So switching between all the roles is like a challenging for me. So ventane akkada a short time ventane I have to go check things, and then I have to shift into the other character and try to see all the other performances. Ivanni kuda it's first time kabatti I felt like little challenging, but I learned a lot from this film. So ఇది మీ ఫస్ట్ ఫిలిం కదా, సో మీరు ఇందులో డైరెక్షన్ చేశారు, ప్రొడ్యూస్ చేశారు అండ్ డిజైన్ కూడా చేశారు. సో ఫస్ట్ ఫిలిం కి రిస్క్ అనుకుంటున్నారా, లేకపోతే వాజ్ ఇట్, హౌ ఇస్ ఇట్? రిస్క్ లేనిది ఏది రాదు కదండి. సో ఇప్పుడు చాలా మంది కొత్త ఫస్ట్ టైం చేసే వాళ్ళు చేస్తారు మూవీస్, బట్ మనం ఒకటి డిఫరెంట్ గా ఇవ్వాలి, ఇంప్రెసివ్ గా ఉండాలని చెప్పి చేసింది. సో ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ లైక్ ఇట్, బట్ ఐ ట్రైడ్ సంథింగ్. బహుముఖం సినిమా కాదు ఇది. కార్తిక్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. అతను తీసు సస్పెన్స్ స్టోరీ డైరెక్షన్ ఫస్ట్ డైరెక్షన్ లాగా లేదు, నిజంగా గ్రేట్. కొత్త సినిమాలను ఇంత చక్కగా తీసుకొచ్చారు. హీరోయిన్ కూడా చక్కగా యాక్షన్ చేసింది. డైరెక్షన్ ఎక్కువ నచ్చింది యాక్షన్ కన్నా. డైరెక్షన్ బాగా నచ్చింది యాక్షన్ కన్నా. స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కార్తిక్ గారు బెస్ట్ ఆఫ్ లక్. హీరోయిన్ సార్, ఈ రోజు మీరు స్క్రీన్ మీద మీరు చూసుకున్నప్పుడు ఏ విధంగా అనిపించింది వీళ్ళతో ఉన్నప్పుడు? ఈ సినిమా సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. డెఫినెట్లీ చాలా బాగుంది. కార్తిక్ మాకు బాగా తెలుసు, అలా అని కాదు, కాకపోతే సినిమా చాలా బాగుంది. అందరూ కొత్త వాళ్ళకి అందరికి నటించే వాళ్ళ చిన్న సినిమాల పెద్ద సినిమాలు ఎవరు ఎలిగాడెన్స్ ఒకటే మాట చెప్తున్నారు, డైరెక్షన్ వేసుకున్నారు కానీ డిజైన్ అని ఎవరు వేసుకోలేదు. అంటే అసలు ఎందుకు అది ఎందుకు? సో అంటే ఇక్కడ మీరు విజువల్ గా చూసినవన్నీ నేను ఇలాగే ఉండాలి, ఇలాగే కావాలని ప్రతిదీ, బీట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే కాస్ట్యూమ్స్ కానీ, లేకపోతే లొకేషన్స్ కానీ, మేకప్ కానీ, అన్ని కూడా మనకి ఇలాగే కావాలని పెట్టుకొని చేసింది. సో మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీరు మార్కెటింగ్ కానీ అడ్వర్టైజ్ ఇవి ఏది వచ్చినా నా నుంచే వస్తుంది, నేనే డిజైన్ చేసి బయటకు వచ్చాను. జోకర్ రిఫరెన్స్ ఏమన్నా తీసుకున్నారా? జోకర్ టైప్ ఏమన్నా అంటే నాకు తెలిసి చాలా మంది, బికాస్ ఇట్ హ్యాస్ అ మెంటల్ ఇల్నెస్ బేస్ మీద ఉంది కాబట్టి చాలా మంది రిఫర్ అలాగ అనుకుంటున్నారు. బట్ మన స్టోరీ టోటలీ డిఫరెంట్ కదండి. సో బట్ ఏంటంటే ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి రావచ్చు మనకి. ఇప్పుడు జోకర్ ఇస్ అ బిగ్ క్యారెక్టర్, సో అలాంటి షేడ్ ని సిమిలర్ గా ఉంది. అవునా, అంటే షేడ్ ఒక షేడ్ అంతే. ఇప్పుడు మెంటల్ పర్ఫార్మర్ ఎవరున్నా జోకర్ లాగే కనబడతారు. సో దట్ డజంట్ మీన్ లైక్ జోకర్ కి దీనికి రిసెంబ్లెన్స్ లేదు. అంటే అలాంటి స్ట్రగుల్స్ ఏం లేవు, బట్ నేను చాలా ఫ్రెండ్స్ దగ్గర చూసాను. ప్లస్ మనకు కూడా కొన్నిసార్లు సడన్ గా ఒక షిఫ్ట్ ఏమైనా వచ్చి కోపడతాం, ఇవన్నీ చేస్తాం కదా, అవి కూడా ఇట్స్ లైక్ కంట్రోల్ లేకపోతే అవి ఎక్స్ట్రీమ్ అవుతాయి. సో దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇల్నెస్ అంతే. మీరు పనిచేసిన 15 క్రాఫ్ట్స్ ఏంటో చెప్పగలరా? ఫస్ట్ నుంచి స్టార్టింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దాని తర్వాత మేకప్, లొకేషన్, కాస్టింగ్, ఆడిషన్స్ కానీ ప్రతిదీ, అంటే మన డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి కదన్నా. ఎడిటింగ్, సో నావి ప్రతి షేడ్ కనిపిస్తుంది. అదే లోపల వేరు ఉన్నారు, బయట వేరు ఉన్నారు. మళ్ళీ ఏదైతే సీన్ మారే కొద్దీ మళ్ళీ అవును షిఫ్ట్ అవ్వాలి. అదే ఈ సైకోజన్ చూసి మూవీలో ఎవరైనా భయపడ్డారా? అంటే మీ షూటింగ్ లో మీ క్రూ లో ఎవరైనా ఇలా చేస్తున్నారని భయపడిన ఇన్సిడెంట్స్ ఏమైనా? అంటే నాకు ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ వాజ్ నా కెమెరామెన్. నేను సీన్ చేస్తున్నాను, సీన్ చేసిన తర్వాత అతను వచ్చి ఐ ఫ్రీక్డ్ అవుట్ ఫర్ ఎ సెకండ్, ఐ డోంట్ నో కార్తిక్ వాట్ యూఆర్ డూయింగ్, నాకు కొంచెం భయం వేస్తుంది అని చెప్పి తను వచ్చి చెప్పాడు అనమాట. ఆ 2-3 సీన్స్ ఉన్నాయి, ఒక సీన్ తీసేసాను ఇంకొంచెం ఇదిగా ఉందని చెప్పి. బట్ ఆ సీన్స్ అప్పుడు తను వచ్చి చెప్పడం అనేది ఇట్స్ బిగ్ కాంప్లిమెంట్, బికాస్ వెన్ దే సీ మీ అవుట్ ఆఫ్ ద సీన్ ఇట్స్ డిఫరెంట్, అండ్ వెన్ దే సీ ఆన్ ద థింగ్ ఇట్స్ డిఫరెంట్. సో ఇప్పుడు ఈ ఇయర్స్ లో ఈ లొకేషన్ పర్మిషన్స్ గానీ, టెక్నీషియన్ గానీ ఎవరన్నా ఇవన్నీ మనం మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు? అంటే మనం కొత్త కదా, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా నమ్మినారు? సో అది నమ్మలేదు చాలా మందిని 6 months 7 months నుంచి ప్రిపేర్ అయ్యి చాలా మందిని అడిగాను. దాని తర్వాత
రిక్వెస్ట్ చేశాను కానీ ఎవరు ముందుకు రాలేదు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉండదు కదా. సో ఇట్ టుక్ టైం, ఒక 6-7 months నేను అందరు వెనకాల వెళ్ళి యాక్టర్స్, బీట్ యాక్ట్రెస్ ఆర్ బీట్ టెక్నికల్ సైడ్ అందరినీ అడిగాను, బట్ ఎవరు రాలేదు. బట్ అట్ లాస్ట్ ఎవరినో ఒకరిని కన్విన్స్ చేయాలి కదా. సో అలాగా నా టెక్నికల్ క్రూ నన్ను నమ్మి వచ్చారు. ఫస్ట్ నమ్మలేదు, బట్ స్లోగా ఆ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కదా. సో అప్పుడు ఒకసారి నాలో సీరియస్నెస్ చూసినప్పుడు దే ఆర్ ఆల్ కాన్ఫిడెంట్. అంటే ఇంకెవరు చూడాలి, మనకి ఎవరు తెలియదు కూడా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆడియన్స్ మీద వదిలేసాను. సో ఆడియన్స్ కానీ బాగుందని అంటే నాకు అప్పుడు తెలుసు, అప్పుడు వాళ్ళు కూడా చూస్తారు. సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన ఒకటి లాగా, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయికి ఇస్తాడు దిల్లు. ఈ సినిమా చూస్తే మీరు అవుతారు పక్కా చిల్లు. టికెట్లు బుక్ చేసుకోండి భయ్యా, రేపటి నుంచి థియేటర్లు అన్ని హౌస్ఫుల్. సూపర్ గా ఉంది భయ్యా సినిమా, మామూలుగా అంటే మామూలుగా లేదు. ఇంకో సినిమా బాగాలేదని ఎవడన్నా చెప్తే అది పగులుతి పక్కా, నిజమే చెప్తున్నా. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది పూల చొక్కా రివ్యూస్. ఈ సినిమా బాగాలేదంటే ఎవడన్నా అంటే అది పగులుతి పక్కా. థ్యాంక్ యూ అన్న. సినిమా అంటే ఇలాంటి సినిమా తీయాలి. చిన్న సినిమాలను బ్రతికించండి భయ్యా. పెద్ద పెద్ద సినిమాలను సూపర్ స్టార్, బ్లాక్ బస్టర్ సార్, ఆ స్టార్ ఈ స్టార్ కాదు భయ్యా. ఇలాంటి సినిమాలు తీసిన వాళ్ళకి స్టార్ అని రావాలి, తీయాలి. సినిమా బ్లాక్ బస్టర్. ఆ ఎండింగ్ అయితే, ఆ క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించరు. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా అలాంటి క్లైమాక్స్ తీయలేడు అంటే. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చిన్న సినిమా ఎవరు అనుకోవట్లేదు. అండ్ సెకండ్ థింగ్, మీరు ఈ మూవీలో ఓన్లీ డైరెక్షన్ వరకు చేస్తే, ఓన్లీ డైరెక్షన్ పార్ట్ ఒకటి చేస్తే ఏ హీరో మీ క్యారెక్టర్ కి జస్టిస్ చేయగలుగుతారు మీరు కాకుండా? సో నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు నేను అనుకున్నాను చాలా సార్లు, ఓకే నన్ను ఇన్ని షేడ్స్ లో చూడగలుగుతారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తారని. బట్ ఇది రాసుకుంది నేనే కాబట్టి నేను చేయగలుగుతాను, నా మీద నమ్ముకుంది. బట్ నేను కాకపోతే ఇంకెవరు చేస్తారంటే నాకు విక్రమ్ సార్ ఇష్టం. సో విక్రమ్ సార్, దాని తర్వాత సూర్య గారు చేయగలుగుతారు. దాని తర్వాత మన దానిలో చాలా మంది ఉన్నారు అలాగా. సో ఇంకా సర్లే మనం చేసి చూద్దాం, ఒక డిఫరెంట్ షేడ్ ఒకసారి చూపెడదాం. మా ఆడియన్స్ అందరికి ఏం చెప్తారు బహుముఖం ఎందుకు చూడాలి అంటే మీరు ఏం చెప్తారు? సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్ అండి. ఇది నేను దీన్ని ఎలా చూస్తానంటే, నాకు చిన్నప్పుడు ఒక 2-3 years ఉన్నప్పుడు నేను అనుకున్న ఒక డ్రీమ్ ని హౌ ఐ హావ్ కన్వర్టెడ్ దట్ ఇన్ టు ఎ రియాలిటీ. సో ఇట్ టుక్ టైమ్, ఇట్ టుక్ ఎనర్జీస్, ఇట్ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో నాతో పాటు చాలా మంది దీనికి వర్క్ చేశారు. సో వాళ్ళందరి డ్రీమ్ కూడా ఇది ఈ సిల్వర్ స్క్రీన్ లో చూడాలన్నది. సో అలాంటప్పుడు మాకు మేము వచ్చి చేసుకొని వెళ్ళిపోతే సరిపోదు. మీలాంటి ఆడియన్స్ మమ్మల్ని చూసి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ మాకు ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొత్త ఫిల్మ్స్ మీకు ఇచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాం. సో మాకు సపోర్ట్ చేయండి. నచ్చితేనే, నచ్చకపోతే నేనేం ఎవరిని అడగను. నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి, లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకెళ్ళండి. ఎందుకంటే దిస్ ఇస్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం చూసేలాంటి స్టోరీ. ఎక్కడ ఏ వల్గర్ సీన్స్ కానీ ఏమి ఉండవు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ దట్. యా, మై ఫస్ట్ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్. yes. ఓకే, యు అండర్స్టాండ్ తెలుగు? కొంచెం. yes. Okay, Harshit gurinchi edana 2 words evana, like how is his acting, anything about Harshit? His acting was amazing. It was unexpectedly amazing. Those are my 2 words. Any dialogue from your movie? One dialogue from the movie. Which one? Too much pressure. Any dialogue, Hindi or Telugu, anything, just for audience. ఏంటి తన్వీర్, వాట్ ఇస్ సర్ప్రైజ్, వాట్ ఇస్ దిస్ అనేది? ఏంటి తన్వీర్, వాట్ ఇస్ సర్ప్రైజ్ ఏంటి? డైలాగ్ ఏముందన్నా దీనిలో? మనం పంచ్ డైలాగ్ ఏం చెప్పలేదు కదా. బట్ హార్ట్ అండ్ సోల్ పెట్టి తీసారు మూవీలో, అది తెలుస్తుంది. అండ్ ఐ రియలీ విష్ ఈ మూవీ ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ మీరు కూడా న్యూ కమర్స్ అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ దట్స్ ది ఓన్లీ విష్ ఫ్రమ్ ఆర్బీ. అవును. సో ఇది చూసే వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. సో నేను ఇక్కడ ఈ మూవీ చేసేటప్పుడు నేను ఫిక్స్ అయింది ఏంటంటే కొత్త వాళ్ళతో చేస్తాను అనే స్టార్ట్ చేశాను. సో మాక్సిమం మా మూవీలో ఉన్న వాళ్ళందరూ 80% కొత్త వాళ్ళు, 20% ఏంటంటే నాకు ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లుక్ లైక్ ఇమ్మెచ్యూర్ ప్రోడక్ట్. సో అందుకని నేను సీనియర్ మోస్ట్ రిసోర్సెస్ తీసుకొని క్వాలిటీని తీసుకొచ్చాను. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను 60% కొత్త వాళ్ళని, 40% నోన్ ఫేసెస్ ని పెట్టుకొని ఫిల్మ్స్ చేస్తాను. సో దానికి ఏంటంటే నాకు సీనియర్స్ సపోర్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ సపోర్ట్ కూడా కావాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ నాకు ఈ మూవీ కానీ నచ్చి ఎవరైనా నన్ను ట్యాగ్ చేసి ఏ సెలబ్రిటీ అన్నారు, యాజ్ ఆఫ్ నౌ విజయ్ దేవరకొండ గారు చేశారు నన్ను, దాని తర్వాత రష్మి గౌతమ్ గారు చేశారు, దాని తర్వాత విరాట్ పర్వం వేణు గారు చేశారు. సో వీళ్ళ ముగ్గురు చేయడం వల్ల నేను ముగ్గురిని రిక్రూట్ చేస్తున్నాను నా నెక్స్ట్ ఫిల్మ్ కి. ఆ ముగ్గురు ఎలాంటి వాళ్ళు అంటే నాలాగా బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడే వాళ్ళని ముగ్గురిని తీసుకొని నేను వాళ్ళని ట్రైన్ చేసి నా నెక్స్ట్ మూవీలో వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాను, బీట్ యాక్టింగ్ ఆర్ బీట్ టెక్నీషియన్స్. అఫ్ కోర్స్ నేను అది ఆల్రెడీ చెప్పేసాను, ఇది ఇప్పుడు చెప్పింది కాదు, నేను ఆల్రెడీ ముందే చెప్పాను. సో హూఎవర్ డస్ దట్, సెలబ్రిటీస్ ఎవర్ ట్యాగ్ చేసినా ఒక పర్సన్ ఫ్యూచర్ ఓపెన్ అవుతుంది. ప్లీజ్ డూ దట్.
నచ్చితేనే, నచ్చకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్ లో డైరెక్టర్ గా కంటిన్యూ అవుతారా, యాక్టర్ గా కంటిన్యూ అవుతారా? నాకు అన్ని ఇష్టం అన్న. సో ఇప్పుడు ఏంటంటే ఇన్ని చేయలేను గోయింగ్ ఫార్వర్డ్. సో ఏదో ఒకటి రెండు చేసుకుంటాను. సో యాక్టింగ్ అనేది ఆ డైలాగ్స్ అన్ని మనలో నుంచి వచ్చినవే. సో యాక్టింగ్ ఫస్ట్, దాని తర్వాత డైరెక్షన్ చేసుకుంటాను. మీకు మోస్ట్ ఛాలెంజింగ్ డైరెక్షన్ యాక్టింగ్ అనేది లగ్జరీ అన్న. మన ఒక బేబీలా చూసుకుంటారు సెట్ లో కానీ బయట కానీ. జనాలు కూడా చాలా అటెన్షన్ ఉంటుంది. డైరెక్షన్ అనేది చాలా పెద్ద జాబ్. దానికి రెస్పాన్సిబిలిటీ మన ఇంట్లో మన ఫాదర్ రోల్ ఎలా ఉంటుందో అలా డైరెక్షన్ ఇస్తారు. సో అది చేయాలంటే చాలా కమిట్మెంట్ ఉండాలి. ప్లస్ చాలా ప్రతి ఇది మీరు చాలా ఫోకస్డ్ గా చూడాలి. సో ఇట్స్ ఛాలెంజింగ్ బట్ ఐ ఎంజాయ్ ఇట్. సో ఈ రెండు నేను ఫోకస్ చేద్దాం అనుకున్నాను. ప్రొడక్షన్ అనేది ఇంకో బాల్ గేమ్. సో అదేంటంటే మనం చాలా దానికి ఓపిక కావాలి, చాలా ఇది కావాలి. సో అది నేను వేరే వాళ్ళతో అసోసియేట్ చేద్దాం అనుకున్నాను. సినిమాలో అందరూ న్యూ కమర్స్. అవును. అయితే శంకర్ క్యారెక్టర్ ఆయన. అవును. సో ఆయన కూడా ఏంటంటే నోన్ పర్సన్ కాదు. సో ఎవరైతే అలాగే సీరియస్ గా కమిటెడ్ ఉన్నారో వాళ్ళతో నేను ట్రావెల్ చేస్తాను. వాళ్ళ కష్టం నాకు తెలుసు, నేను రిలేట్ చేసుకోగలుగుతాను కాబట్టి అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తాను. సో దాంట్లో నా క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను రాసేటప్పుడు ఇతను చేయగలదు, హీ డజంట్ లుక్ లైక్ దట్, అతను బయట డిఫరెంట్ ఉంటారు. బట్ అతన్ని మోల్డ్ చేసి ఈ క్యారెక్టర్ తీస్తే అతనికి ఒక డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అతను మీరు వెంటనే అడుగుతున్నారు కదా పాయింట్ చేసి, సో అతను కూడా ఆపర్చునిటీస్ వస్తాయి. సో దట్స్ సో అంటే అందరినీ తెలిసిన వాళ్ళని కాకుండా నేను ఆడిషన్స్ చేసి చాలా మంది తీసుకున్నాను. స్టోరీ పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే స్టోరీ పట్టుకోక ముందు నేను చాలా మంది దగ్గర తిరిగాను. బట్ అది ఒక 7 years తిరిగిన తర్వాత కాళ్ళు అరిగిపోయాయి. సో ఎవరు ముందుకు తీసుకెళ్ళట్లేదు. సో అందుకని చెప్పి ఇంకా సరే మనం చేసుకుందాం. సినిమాలో మీకు జరిగిన ఫస్ట్ ఏదైతే అవమానం ఇప్పుడు వాళ్ళు చేశారు అది రియల్ లైఫ్ లో అంటే అదే అవ్వలేదు, అది యాజ్ ఇట్ ఈస్ పెట్టలేము కదా. సో రిజెంబ్లెన్స్ ఉంటది. బట్ చాలా ఇవి అవుతాయి అన్న. నిన్నెవరు ఇది పార్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ మై లైఫ్ అండి. సో దాన్ని తీసుకొని మనం ఏ చెప్పినా మా సోది కింద ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి ఎంటర్టైనింగ్ కాబట్టి దాన్ని కొంచెం ఎంగేజింగ్ గా సస్పెన్స్ థ్రిల్లర్ గా కొంచెం ఇది ఉంటుంది కదా. సో షీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. వాళ్ళందరూ ఫస్ట్ టైం చూస్తున్నారు, బట్ షీ లైక్డ్ ఇట్ అండ్ షీ ఈస్ కైండ్ ఆఫ్ టియరింగ్ అప్. సో ఫ్లాగ్ ఏదైతే పెట్టారో అది డ్రెస్ కి వచ్చిందా మీరు పెట్టారా? లేదన్న, ఇది నేను మన ప్రమోషనల్ కోట్ మీరు అందరూ వింటే మేడ్ ఇన్ యూఎస్ఏ అసెంబుల్డ్ ఇన్ ఇండియా 100% పక్కా తెలుగు ఫిల్మ్. సో దీనిలో నేను అమెరికన్ రిప్రజెంట్ చేస్తున్నాను, అట్ ది సేమ్ టైమ్ ఇండియా. నేను పెరిగింది ఇక్కడే కాబట్టి, పుట్టింది పెరిగింది. సో ఐఎమ్ రిప్రజెంటింగ్ బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ అలాగేం లేదన్న, సపోర్ట్ ఎక్కడ ఉండదు కొత్త వాళ్ళకి. సో వీ హ్యావ్ టు మేక్ ఏ మార్క్. అది ఒక్కసారి మార్క్ అయితే అప్పుడు సపోర్ట్ వస్తుంది. సో ఈ మూవీ నుంచి వస్తుందని నేను కోరుకుంటున్నాను. హోప్ఫుల్లీ. ఈ మూవీలో సెకండ్ హైలైట్ పార్ట్ వచ్చేసి BGMs. మీరు థియేటర్ సీన్ లో పర్ఫార్మ్ చేసినప్పుడు సాంగ్ సో హౌ ఇస్ దట్, అంటే ఎలా తీసుకొచ్చారు సాంగ్స్ అన్నిటిని? సో సాంగ్స్ వచ్చి ఫణి కళ్యాణ్ గారు చేశారు, మ్యూజిక్ డైరెక్టర్. సో తను వచ్చి ఆల్రెడీ మెలోడీలో ప్రూవెన్ పర్సన్. నీవే సాంగ్. సో తన్ని నేను అప్రోచ్ అయినప్పుడు చెప్పాను, సార్ నాకు ఈ మూవీలో ఐ డోంట్ వాంట్ లేదో బీట్ మాస్ బీట్ ఇలాంటివి ఏం లేదు. సో ఇది స్టోరీ అక్కడ జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టు నాకు ట్రాక్స్ కావాలి. నేను మొత్తం సిచ్యువేషన్ ఇవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ గేవ్ హిస్ బెస్ట్. కొంచెం ఛాలెంజింగ్ తనకి ఏంటంటే నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ వస్తుంది కదా, సర్ప్రైజ్ సాంగ్. సో అది కొంచెం హీ ఫెల్ట్ లైక్ కొంచెం టైం తీసుకున్నారు. బట్ he did amazing job with the tracks. And then BGM వచ్చి శ్రీచరణ్ పాకాల గారు చేశారు. సో తను వచ్చి ఏంటంటే హీస్ ప్రూవెన్ గై. సో మనకి తను ఒప్పుకోవడమే గొప్ప. సో తను ఒప్పుకున్న తర్వాత మనకి ఏంటంటే నేను చాలా బెస్ట్ కావాలి సార్, ఇది నార్మల్ గా ఉండకూడదు, ఏదైనా ఉన్నదాన్ని ఇంకా ఎక్స్ట్రా పుష్ చేయాలంటే హీ గేవ్ హిస్ బెస్ట్. స్వర్ణిమని ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ మూవీకి హీరోయిన్ గా? సో స్వర్ణిమ వచ్చి షీ వాజ్ ద ఫస్ట్ రిఫరెన్స్. అంటే నేను ఇలా మూవీ చేస్తున్నాను, ఇవి రోల్స్ ఉన్నాయి, నాకు ఒక క్యారెక్టర్ కి కావాలి అని చెప్పి నేను బయట ఫ్రెండ్స్ అందరికి వర్డ్ ఆఫ్ మౌత్ చెప్పాను. సో వాళ్ళు వచ్చి ఒక అబ్బాయి నాకు ఈ అమ్మాయి ప్రొఫైల్ బ్యాక్ స్టేజ్ లో ఒక ప్రొఫైల్ ఉండింది. ఈ అమ్మాయి న్యూయార్క్ లో ఉంటారు. సో ఆ ప్రొఫైల్ నాకు పంపించి ఈ అమ్మాయిని చూడు ఏమైనా యాప్ట్ అవుతానంటే చూడడానికి ఐ ఫెల్ లైక్ ఓకే షీఈస్ గుడ్ ఫర్ ద క్యారెక్టర్. బట్ ఆడిషన్ చేస్తే కానీ మనకు తెలియదు కదా. సో దెన్ అయితే ఐ సెడ్ లైక్ ఓకే ఐ టెక్స్ట్ హర్. నేను ఫస్ట్ లో చెప్పాను, ఇందాక ఎవరు అడిగారు ఇక్కడ ఎవరు నేను ఎలా చేశారు అని చెప్పి. సో అప్పుడు ఏంటంటే నేను టెక్స్ట్ చేశాను అమ్మాయికి, దేనిలో ఇన్స్టాలోని పోస్ట్ పెట్టాను, ఇలా నేను ఒక మూవీ చేస్తాను, ఫ్లైయర్ ఇది, వుడ్ యూ ఆడిషన్ అంటే రెస్పాండ్ అవ్వలేదు. 6 months అయింది ఆ రెస్పాన్స్ రాగడానికి. 6 months తర్వాత నాకు లెట్ మీ డూ దిస్, ఎవరైనా అమ్మాయితో ఈమెయిల్ పెట్టిద్దాం, అట్లీస్ట్ అది రిలయబుల్ అమ్మాయి అంటే కొంచెం నమ్ముతారు కదా. సో అలా పెట్టిస్తే వర్కౌట్ అయిపోయింది. సో అమ్మాయి దాని తర్వాత ఐ డూ ఆడిషన్ అంటే చేశాను. చేసిన తర్వాత ఒక
60 to 70 అమ్మాయిలని యూఎస్ లో ఆడిషన్ చేస్తే ఈ అమ్మాయి ఇచ్చి మెయిల్ అందుకే మీరు ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు క్యారెక్టర్ చూస్తున్నారు. సటిల్నెస్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.